ఇప్పుడు చెప్పు. హలో ఫ్రెండ్స్, ఈరోజు చెప్పు. ఈరోజు సున్నత్ ఫంక్షన్ అండి, ముస్లిం వాళ్ళది. సో అది ఎలా మాకు తెలీదు, ఈరోజు ఫస్ట్ టైం చూస్తున్నాను. ఆ వీడియోని మీకైతే క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను, చూడండి. ఎందుకంటే మా అత్తయ్య, మా తోడుకాళ్ళు, మా మరిది వాళ్ళ భార్య, మా పిన్నిని చూపించు, అక్కడ చూపించు. మా పిన్ని హాయ్ చెప్పు పిన్ని. సో సున్నత్ ఫంక్షన్కి అయితే మీరు రెడీగా ఉండండి, మేమైతే చూపిస్తాము. అద్దాలు దీపాలు అట్టే ఉంచుకో. మా అత్తకి ఆపరేషన్ చేసి ఏం ఆపరేషన్? శుభ్ర ఆపరేషన్ కాదు కాదు, కమలా ఆపరేషన్. అత్త చూడు. చూడాల్సిందే నువ్వు. ఇప్పుడు ఏం అడుగురుకున్నావు? చూడత్త, బాగా కనిపించు. సో ఇది ముస్లిం వారి ఫంక్షన్ కాబట్టి ఇంకా మాకు ఇక్కడ తెలియదండి. ఇంకా మేమంతా వచ్చాము. ఇక్కడ అంత జనాభా ఉన్నారు కదా, సో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఏమనుకోకండి. చాలా నాయిసీగా ఉంది. ఇంకా మా అత్త కంటి ఆపరేషన్ చేసుకున్నది కదా, సో అలాగా నేను మా తోడుకోడలు అయితే మంచిగా అటుపట్టి, సో అలా అంటే జస్ట్ అలా కలిసాం కదా ముగ్గురు ఒకసారిగా. సో అలాగైతే ఇట్లా వీడియోస్ తీసుకుంటూ మంచిగా మాట్లాడుకుంటూ ఉన్నాము. అదే క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఒక మెమరీస్ కదా. సో అలా మా అత్తయ్య పాపం నేను కలద్దాలు తీస్తున్నప్పుడు బాగుపడతాను చెప్పి కలద్దాలు మరీ తీసింది. యాంటీ కనిపిస్తుంది అంతా రౌండ్ చిన్నగా వెనక్కి చూసుకో. నేను మొహం అంతా మొత్తం కనిపిస్తుంది, మొత్తం టాప్ టు బాటమ్ అవపడతాం. వాళ్ళు వాడు చేత కెమెరా కడించే కెమెరా అప్పు వీళ్ళంతా కవర్ చేయప్పు. ఇది వీళ్ళు మేము అక్కడ రెడీ అయ్యాయి, మేము అక్కడ రెడీ అయ్యి చెప్తూ అప్పు అసలు పడుతుంది. అప్పు అరే రా బయట అని ఎవరు లేనప్పుడు ఒక వీడియో కనిపిస్తున్నా. సంతోష్ హాయ్ చెప్పురా నా ఛానల్కి. మా అమ్మ పెట్టుకోకూడదు. అమ్మ సే హాయ్ హాయ్ చెప్పరా. అతరా ఇట్రా నిన్నే హాయ్ చెప్పు. హాయ్. ఇక్కడ నేను ఎందుకంటే లేసే కనిపిస్తున్నామా అంటున్నామంటే, ఎందుకంటే అక్కడ చిన్నపిల్లవాడు వీడియో తీస్తున్నాడు, వాడికి తెలియదు కదా ఎట్లా తీయాలో. సో అందుకోసమే, అంటే జస్ట్ ఫర్ ఫన్, అలాగా ఎంటర్టైన్మెంట్ కోసమే కదా. అండ్ ఇక్కడ వీళ్ళైతే వాళ్ళ సంప్రదాయం ప్రకారం అన్ని ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నారు. సో అదే ఆ వీడియోని నేను ఇక్కడ మంచిగా అయితే తీస్తున్నాను అనమాట. ఇంకా ఇదంతా వాయిస్ ఓవర్ అంటే కష్టం కాబట్టి మీరైతే చూసేయండి.
బహుశా మీరు ఈ ఫంక్షన్ అంతా చూసుంటే అర్థమై ఉంటది. ఏంటంటే, మన తెలుగింటి సంప్రదాయంలో మన లేడీస్‌కి మేబీ మెచ్యూర్డ్ ఫంక్షన్ ఎలా చేస్తారో, సేమ్ వీళ్ళు చిన్న స్టేజ్‌లో వాళ్ళ అబ్బాయిలకి ఇలా చేస్తారంటండి. అందుకోసమని కొంచెం బాగా చేసుకోవాలని చెప్పనైతే ఇలా చేసుకున్నారు. ఐ హోప్ అందరూ అయితే ఎంజాయ్ చేశారు. అండ్ ఈ వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇంకా నైటు డిన్నర్ విషయానికైతే వస్తే, అక్కడ వాళ్ళ స్టైల్‌లో బిర్యానీ చేపిచ్చారు. అవి మనం తినం కాబట్టి, మన కోసం కొంచెం పన్నీర్ రైస్ అయితే తెప్పించారు. నేనైతే అదే తిన్నాను. సో, బానే ఉంది. మంచిగా అందరూ అయితే ఎంజాయ్ చేశారు ఫుడ్‌తో అలా. సో, ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కావాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడైతే నాకు ఇంట్రెస్ట్ వస్తది వీడియోస్ పెట్టాలంటే. థాంక్స్ ఫర్